వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగినా అదొక సినిమా లాగానే ఉంటుంది. సస్పెన్స్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో ఆ రకమైన పరిస్థితి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా నేతల వ్యవహారశీలు కానీ ఒకరికి ఒకరిని ఇబ్బంది పెట్టుకునే ప్రయత్నం ఏ రకంగా చేస్తారనే అంశానికి సంబంధించి ఇది కొత్త ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అలాగే జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి జరిగే పరిస్థితి కనిపిస్తుంది. కేవలం తెలంగాణకే పరిమితం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఇలాంటి పరిస్థితి మాత్రం ఆ పార్టీకి రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. మొత్తానికి కొండా సురేఖ ఎపిసోడ్కు సంబంధించినంత వరకు చుట్టూ జరుగుతున్న పరిణామాలను ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఒకసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే సెంటర్ ఆఫ్గా ఉన్న అంశం ఏంటంటే కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన కామెంట్స్, వీటిపైనే ప్రస్తుతం కాంగ్రెస్లో వివాదం నెలకొంది. ఒక క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన నివేదిక కూడా ఇప్పటికే పిసిసి అధ్యక్షుడికి అందజేశారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఏది కూడా రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు ఉండవు. పిసిసి అధ్యక్షుడు అని మనం అనుకుంటాం, కానీ పిసిసి అధ్యక్షుడి చేతిలో కూడా చాలా పరిమితమైన అధికారాలు ఉంటాయి. ఏది తీసుకోవాలన్నా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉంటారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ నుంచి ఏఐసిసికి సంబంధించినంత వరకు సెక్రటరీ ఒకరు ఉంటారు. కేసీ వేణుగోపాల్ ఉన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో. ఆయన లెవెల్లో జరుగుతుంది. ఆయన లెవెల్ని కాదనుకుంటే మల్లికార్జున్ ఖార్గే ఆ లెవెల్ కూడా దాటాలంటే ఏకంగా రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్తే అన్ని సమస్యలకు పరిష్కారం వస్తుంది. కానీ ఈ మధ్యకాలంలోనే ఒక పరిణామం జరిగింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నివాసంలో ఒక సమావేశం జరిగింది. చాలా కాలం నుంచి కొండా సురేఖ బట్టి విక్రమార్కను కలిసి తాజా పరిస్థితులపై తెలుసుకునే ప్రయత్నం ఆమె చేశారు. కానీ బట్టి విక్రమార్క ఆమెను కలిసేందుకు కొంత ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ లేటెస్ట్గా కొండా మురళి బట్టి విక్రమార్కను కలిశారు. అదే సమయంలో అక్కడికి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ శాఖ మంత్రి, నల్గొండ ప్రాంతానికి సంబంధించిన ఒక పెద్ద కాంగ్రెస్ నేతగా చెప్పుకునే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. అదే సమయంలో రాజగోపాల్ రెడ్డి కూడా అక్కడికి వచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా మురళి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురు కూడా బట్టి నివాసంలో ఉన్నారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే ప్లాన్డ్గా జరిగిందంటే కాంగ్రెస్ వర్గాలు ఎప్పుడు చెప్పినట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో నేను ఈ గ్లోబల్ సమిట్కి సంబంధించినంత వరకు ఒక సమీక్షా సమావేశం ఉండే, ఆ సమావేశానికి మాత్రమే నేను వచ్చినట్టుగా ఆయన చెప్పుకుంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా లేదు, మా ప్రాంతానికి సంబంధించిన కొన్ని ఆర్థిక శాఖ వద్ద కొన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయి కనుక అక్కడ తాను ఆ అంశాలపై మాట్లాడడానికి ఉప ముఖ్యమంత్రి వద్దకు వచ్చినట్టుగా చెప్తారు. కాంగ్రెస్ పార్టీలో ఏది కూడా నేరుగా చెప్పే ప్రయత్నం చేయరు, కానీ పరోక్షంగా ఇండికేషన్స్ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పెద్దగా మీడియా వాళ్ళు కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ వాళ్ళే లీకులు ఇచ్చేస్తారు, ఏం జరిగింది, ఎలా జరుగుతుంది ఏంటనేది. బట్టి నివాసంలో ఏం జరిగింది ఎగ్జాక్ట్గా అనేది ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో బాగా చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం. రెండు అంశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. కొండా సురేఖ కూడా వివాదాల్లో ఉంది, రాజగోపాల్ రెడ్డి కూడా వివాదాలు ఉన్నాయి. వీటన్నిటికీ మొదటి నుంచి కొండ ఫ్యామిలీకి కానీ ఇటు రాజగోపాల్ రెడ్డికి కానీ కొంత ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సన్నిహితంగా ఉన్నట్టుగా కనిపించింది. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా మురళి అదే సమయంలో రాజగోపాల్ రెడ్డి కలిసి బట్టిని కలిసినప్పుడు ఖచ్చితంగా రాజకీయంగా ఈ అంశం చర్చకు వస్తుంది. రాదు అనడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కలిసినప్పుడు ఖచ్చితంగా దేని గురించి మాట్లాడతారంటే రాజకీయాల గురించే మాట్లాడతారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలకు సంబంధించి, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు సంబంధించి కొండా సురేఖ ఎపిసోడ్ అనేది చాలా కీలకంగా మారింది. ఈ సమయంలోనే వాళ్ళు కొన్ని అంశాలు ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఒకటి, కొండా మురళి అనే అంశం ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించినంత వరకు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సుష్మిత మా అమ్మాయి అయినప్పటికీ ఆమె తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దానిపైన అన్నప్పుడు మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఆమెకు సంబంధించిన ఎపిసోడ్లో మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది మొదటిసారి కాదు మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం. చాలా వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు అనుకోండి, ఇతర నేతలు మమ్మల్ని టార్గెట్ చేశారు. మేము బీసీ వర్గం కనుక మమ్మల్ని టార్గెట్ చేశారంటే ఈ విషయానికి సంబంధించి మీరు ఖచ్చితంగా అధిష్టానానికి వాస్తవాలు చెప్పండి అని చెప్పినట్టుగా కనిపిస్తుంది. రాజగోపాల్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడారు. బట్టిని కలిసిన తర్వాత తన ప్రాంతానికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూనే ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం కోసం ఎవరు పనిచేశారు, తెలంగాణ కోసం ఎవరు పనిచేశారు, వాళ్ళని కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది పదవులు తీసుకున్నారు, దానికి మా అభ్యంతరం లేదు. కానీ మమ్మల్ని కించపరిచే విధంగా, మమ్మల్ని ఇబ్బంది పట్టే విధంగా ఎవరు ప్రయత్నించినా సహించే ప్రసక్తే లేదని చెప్పేసి ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో బట్టి దగ్గర జరిగిన కీలక సమావేశంలో ఏం జరిగిందంటే మొత్తానికి ఈ మూడు అంశాలకు సంబంధించి కొండా సురేఖ ఎపిసోడ్ కానీ రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్కి సంబంధించినంత వరకు అధిష్టానానికి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఆరోపణలు మేమే చేయట్లేదు, మేము చేసిన ఆరోపణలు కాదు, ముఖ్యమంత్రి సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు సంబంధించినంత వరకు, వాళ్ళ కుటుంబ సభ్యుల వ్యాపారాలకు సంబంధించినంత వరకు చాలాసార్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆరోపించారు. ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా ఈ రకమైన కామెంట్ చేశారు. కనుక మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే అంశాన్ని వాళ్ళు ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి చాలా వరకు ప్రచారం జరుగుతున్నట్టుగా కొండా సురేఖను వెంటనే తీసేస్తున్నారు, మంత్రివర్గం నుంచి తొలగిస్తారనే అంశానికి సంబంధించి ఒక విషయం మనం క్లారిటీగా చెప్పాలి. ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ ఇండియాలో లేరు.
కేసీ వేణుగోపాల్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీలో అత్యంత పవర్ఫుల్ పోస్ట్ ఏంటంటే అధ్యక్షుడో ఇంకొకటి కాదు, కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం ఉన్న పదవి అంటే ఆర్గనైజేషన్ సెక్రటరీ అంటారు. ప్రస్తుతం అది కేసీ వేణుగోపాల్ ఉన్నారు. ఆయన ప్రస్తుతం విదేశీ పర్యటనలు ఉన్నారు. ఆయన నెక్స్ట్ వీక్ ఇండియాకు వస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత మాత్రమే కొండా సూర్య ఎపిసోడ్కి సంబంధించినంత వరకు కొంత చర్యలు ఉంటాయా లేదా పిలిపిస్తారా మాట్లాడతారా అనే అంశానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు చెప్పిన వాదన వినిపిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యత ఇచ్చారు కానీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి మాత్రం ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వట్లేదన్న వాదనని ఆయన బలంగా వినిపిస్తున్నారు. పెద్ద మనిషిగా ఈ మొత్తం వాదనను విన్న ఇటు బట్టి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ పెద్దగా ఎవరికి హామీ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తలేదు. వాళ్ళ వాదన అయితే విన్నారు కానీ కాంట్రవర్సీకి దూరంగా ఉండాలని మొదటి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ రోజు కూడా కాంట్రవర్సీ వైపు వెళ్ళాలనుకోరు. కానీ జరిగిన పరిణామాలు ఆయన సోర్స్లో ఆయనకు కూడా మంచి లాబింగ్ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అధిష్టానం వద్ద మంచి లాబింగ్ ఉంది కనుక ఆ పరిణామాలు ఆయన వివరించే అవకాశం ఉంది. ఇక బట్టి విషయానికి వస్తే ప్రస్తుతం పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కానీ పిసిసి అధ్యక్షులు ఎలాగా ఉంటారు కానీ ఇంకా కొంత అంతర్గత వ్యవహారాలకు సంబంధించి బట్టి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తికి కనుక ఆయన కొంత ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. మొత్తానికి వచ్చే వారం మాత్రమే ఈ మొత్తం పరిణామాలకు సంబంధించి కొన్ని కీలక ఇష్యూలు తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తీసేస్తారా లేదా అనే అంశానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఏ వివాదం వచ్చినా కాంగ్రెస్ పార్టీలో వెంటనే కులాల అంశం కూడా తెరపైకి వస్తుంది కనుక ఆ అంశం పైన కూడా కొంత వివాదం నెలకొనే అవకాశం ఉంది. ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కొండా సురేఖ కావడము, రాజగోపాల్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినాడు. తెలంగాణలో అత్యంత బలమైన అంటే రాజకీయంగా బలమైన వర్గాలు ఒకటి బీసీ, అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి. సో ఇద్దరు నేతలపైన చర్యలు ఉంటాయా లేదా ఏంటి అనే అంశానికి సంబంధించి వచ్చే వారం కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది.